చిన్న ప్రార్థన చేస్తూ, ప్రియ పరలోకమందున మా తండ్రి, ఇక మధ్యాహ్న సమయంలో ఈ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకుని మా యొక్క జీవితాలను మార్చుకుని అనే సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చిన్నపిల్లలు నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకుని చెప్తుండగా నీ యొక్క జ్ఞానము నీ కాపుదల వాళ్ళకి దయచేయమని, ఇంకా జ్ఞానంలో అభివృద్ధి చెందే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మళ్ళీ మీ అందరికీ నేను వచ్చిన పాంప్లెట్ ఇచ్చా, గుర్తుంది కదా, బైబిల్ స్కూల్. సాత్విక ఒకసారి రామా. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతుంది తెలుసా మీకు? సెకండ్ క్లాస్. ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు మేధావులకి తెలియని విషయాలు చెప్పుద్ది. అర్థమవుతుందా? పెద్ద శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళి చెట్టు ముందా విత్తు ముందా అని అడగండి, చెప్పలేడు, నాకు తెలియదు, చెట్టు లేకుండా విత్తు ఎక్కడి నుంచి వచ్చింది, విత్తు లేకుండా చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది మాకు తెలియదు అన్నారు. పాలు ముందా పెరుగు ముందా? పాలు లేకుండా పెరుగు ఎక్కడి నుంచి వచ్చింది, పెరుగు లేకుండా పాలు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పలేదు. కోడి ముందా గుడ్డు ముందా అది కూడా చెప్పలేదు. తల్లి నేను కొన్ని ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పు. చెప్పరా, కోడి ముందా గుడ్డు ముందా? కోడి. ఎలాగా? దేవుడు కోడిని చేశాడు కాబట్టి కోడి ముందు గుడ్డు తర్వాత. చెట్టు ముందా విత్తు ముందా? చెట్టు. ఎందుకని? దేవుడు చెట్టు ముందు చేశాడు కాబట్టి చెట్టు ముందు విత్తు తర్వాత. పురుషుడు ముందా స్త్రీ ముందా? పురుషుడు. ఎందుకు? దేవుడు పురుషుడు ముందు చేశాడు కాబట్టి పురుషుడు ముందు స్త్రీ తర్వాత. పాలు ముందా పెరుగు ముందా? పాలు. ఓకే, ఆదాము గురించి నీకు తెలుసా? ఆదాము గురించి ఒక 5 వాక్యాలు చెప్పు. ఆదాము మొదటి మానవుడు. ఆదాము భార్య పేరు అవ్వ. ఆదాము అవ్వలు ఏదైనా వనంలో ఉండేవారు. ఆదాము భూమి నుండి పుట్టినవాడు. ఆదాము తండ్రి పేరు దేవుడు. మనిషి కోతి నుంచి వచ్చాడా? మనిషి కోతి నుంచి వచ్చాడా దేవుడి నుంచి వచ్చాడా? దేవుడు. మొట్టమొదటి దేవుడు మనిషిని చేశాడు కోతిని చేశాడు? మనిషిని. అవ్వ ఎలా వచ్చింది? ఆదాములో నుంచి వచ్చింది. ఓకే, ఈరోజు నువ్వు నేర్చుకున్నావు కదా, ఏమి నేర్చుకున్నావు? శాకాహారం మాంసాహారం చెప్తావు కదా. ఒక రెడీగా ఉండు. పిల్లలు మీ అందరికీ శాకాహారం మాంసాహారం తెలుసు కదా. పాలు శాకాహారమా మాంసాహారమా? గుడ్డు? గుడ్డు చాలా మంది శాకాహారం అంటున్నారు, అన్నారు ఈ మాట మీరు. అవన్నీ పిల్లలు ఇప్పుడు చెప్తే ఏ క్లాస్ చదువుతుంది? మీకు కూడా ఇలాంటి పాఠాలు కావాలంటే ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు స్పెషల్గా క్లాసులు జరుగుతాయి. ఓకేనా? చెల్లి చెప్పిద్ది, అందరూ వినండి. తర్వాత సాత్విక శ్రావ్యులు అందరూ కూడా. ఓకే. నా పేరు చావా సాత్విక. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే పాఠం ఏది శాకాహారం ఏది మాంసాహారం. మొక్కలు నుండి వచ్చే ప్రతి ఆహారం శాకాహారము. జంతువులు జలచరువుల నుండి వచ్చే ప్రతి ఆహారం మాంసాహారం. గుడ్డు మాంసాహారం, పాలు మాంసాహారం, నెయ్యి మాంసాహారం, పప్పులు శాకాహారం, ఆకుకూరలు శాకాహారం. శాకాహార మాంసాహారం కలుపు తినవద్దు. విత్తనములు పండులు ఎక్కువగా తినాలి. మనం ఎక్కువగా శాకాహారమే తినాలి. శాకాహారమే మంచి ఆహారం. ఆదాం గురించి చెప్తావా? గుర్తుందా? ఆదాం గురించి చెప్పు. ఆదాము మొదటి మానవుడు. ఆదాము నేల మట్టితో నిర్మింపబడినవాడు. జీవము గల ప్రతి వానికి తండ్రి. జీవము గల ప్రతి వారికి తండ్రి
ఆదాము తండ్రి పేరు దేవుడు. వెరీ గుడ్. ఆదాము భార్య పేరు హవ్వ. ఓకే. బైబిల్ తెలుగులో ఏమంటారు? బైబిల్ని గ్రంథం. ఇంగ్లీష్లో ఏమంటారు? బైబిల్. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. ఎన్ని భాగాలు ఉన్నాయి? 2. ఏంటి అవి? కొత్త నిబంధన, పాత నిబంధన. ఎంతమంది రాశారు బైబిల్ని? 40 నుంచి 42. 40 నుంచి 42. ఎన్ని భాషల్లో రాయబడింది? 3. 3 భాషల్లో రాయబడింది. 2000 భాషల్లోకి తర్జుమా చేయబడింది. 3 భాషలు కరెక్ట్. గ్రీకు, హిబ్రూ, అరామిక్ భాషల్లో రాయబడింది. కరెక్ట్. గ్రీకు, హిబ్రూ, అరామిక్. ఇంకా పాత ఏమైనా గుర్తున్నాయా? ఒకటి చెప్పి ఏమైనా గుర్తుందా? అసలు ఏదన్నా గుర్తు తెచ్చుకో. పిల్లలందరూ అన్నారు. నువ్వు పాత నేర్చుకున్నావు సార్. చెప్పి ఏమన్నాయి? ఒకటి క్రితం ఆదివారం చెప్పాడు. ఏంటది? సిలువలో పలికిన 7 మాటలు చెప్తా. ఓకే, ఈరోజు పాఠం చెప్పు. నా పేరు చావా శ్రావ్య. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు ఏది శాకాహారం, ఏది మాంసాహారం. మొక్కల నుండి వచ్చే ప్రతి ఆహారం శాకాహారం. జంతువులు, పక్షులు, జలచరముల నుండి వచ్చే ప్రతి ఆహారం మాంసాహారం. గుడ్డు మాంసాహారం, పాలు మాంసాహారం, నెయ్యి మాంసాహారం, పప్పులు శాకాహారం, ఆకుకూరలు శాకాహారం. మాంసాహారం శాకాహారం కలిపి తినకూడదు. మనం ఎక్కువగా శాకాహారం తినాలి. విత్తనాలు, పండ్లు ఎక్కువగా తినాలి. శాకాహారమే మంచిది. నా పేరు పీటర్సన్. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు ఏది మాంసాహారం, ఏది శాకాహారం. చెట్టు నుంచి వచ్చేవి శాకాహారాలు. జలచరములు, ఎగిరే పక్షులు, నీటిలో భూమి మీద నడిచే జంతువులన్నీ మాంసాహారాలు. గుడ్డు మాంసాహారం, పాలు మాంసాహారం, నెయ్యి మాంసాహారం, పప్పులు శాకాహారం, ఆకుకూరలు శాకాహారం. శాకాహారం మాంసాహారం కలిపి తినకూడదు. శాకాహారం ఎక్కువగా తినాలి. పండ్లు, విత్తనాలు ఎక్కువగా తినాలి. శాకాహారం మంచి ఆహారం. నా పేరు పెళ్లి దీపిక. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు ఏది మాంసాహారం, ఏది శాకాహారము. చెట్టు నుంచి వచ్చేది ప్రతిదీ ఆహారము శాకాహారము. జంతువులు, పక్షులు, జలప్రదేశం నుంచి వచ్చేవి మాంసాహారము. గుడ్డు మాంసాహారము, నెయ్యి మాంసాహారము, పాలు మాంసాహారము, పప్పులు మాంసాహారము, ఆకుకూరలు మాంసాహారము, పప్పులు శాకాహారము. మనం మాంసాహారము శాకాహారము కలిపి తినకూడదు. నా పేరు కేతన్ రమేష్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు ఏది మాంసాహారం, ఏది శాకాహారం. మొక్కల నుంచి వచ్చే ప్రతి ఆహారము శాకాహారం. జంతువులు, పక్షులు, జలచరాలు నుంచి వచ్చే ప్రతి ఆహారము మాంసాహారం. గుడ్డు మాంసాహారం,
పాలు మాంసాహారం, నెయ్యి మాంసాహారం, పప్పులు శాకాహారం, ఆకుకూరలు శాకాహారం. మాంసాహారం శాకాహారం కలిపి తినకూడదు. శాకాహారం చాలా మంచిది. శాకాహారం ఎక్కువ తినాలి. విత్తనాలు, కాయలు, మొలకలు ఎక్కువగా తినాలి. కేటరింగ్ ఏమైనా గుర్తుందా నీకు?